కోల్పోయిన మన మహిళా సోదరులు అందరికీ కూడా ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. భారత ప్రభుత్వం 33% మహిళలని 2029 రాబోయే 2029 ఎలక్షన్ కి ప్రతి చట్టసభల్లో కూడా ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలుగా కానీ అన్ని దాంట్లో కూడా మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలన్నది లోక్సభ రాజ్యసభలో శాంక్షన్ అయ్యి 2027 ఏప్రిల్ నుంచి 2029 ముందుగా ఎలక్షన్స్ ముందుగా అందరికీ కూడా 33% అనగా మన పాండిచేరిలో 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు మహిళలు రాబోయే 2029 ఎలక్షన్ తర్వాత 100% ఉంటారు. ఎందుకంటే చట్టం తయారైపోయింది కాబట్టి పార్లమెంట్ లో చట్టాలు, రాజ్యసభ చట్టం, లోక్సభ రెండాటిలో చట్టాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ అని చెప్పేసి డీలిమిటేషన్ రాబోయే సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆ రాబోయే సంవత్సరంలో డీలిమిటేషన్ పూర్తి చేయాలి. ఆ పాపులేషన్ ప్రకారంగా కాన్సెన్స్ అలాగే మహిళలకి కాన్సెన్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే రాబోయే రోజుల్లో ఇది 30లో 10 మంది మహిళలు రిజర్వేషన్ లో ఉంటారు కాబట్టి ఇప్పటికంటే మీకు ఇప్పటికే కొంతవరకు ఇటు భారత ప్రభుత్వం అవ్వచ్చు, అలాగే మన పాండిచేరి ప్రభుత్వం అవ్వచ్చు, ముఖ్యంగా మహిళల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన ముఖ్యమంత్రి గారు 2000 ప్రతి నెల కూడా ఏసీలాగా చేశారు. రాని వాళ్ళందరికీ కూడా మళ్ళా జూన్ నెలలో ఇచ్చేలాగా సీఎం గారు 15వ తారీఖున యానం వస్తున్నారు. మన సీఎం గారు మా మనవరాలు మా మనవడికి బర్త్డే సందర్భంగా మీ అందరికీ కూడా ఇన్విటేషన్ ఎల్లుండి మధ్యాహ్నం